పండుగ సందర్భంగా వరంగల్ జిల్లాలో క్రాకర్స్ విక్రయాల షాప్ దగ్గర సందడి నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా బాంబులు కొనేందుకు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. వరంగల్ వాసులు అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది భారీ తరహాలో బాంబుల అమ్మకాలు సన్నగిల్లాయంటున్నారు విక్రేతలు. దానికి తోడు చిన్న పిల్లల కోసం ఈ సంవత్సరం ప్రత్యేకంగా పొల్యూషన్ లేని బాంబులు తయారు చేసిన ఐటమ్స్ మార్కెట్ లోకి వచ్చినట్లు చెప్తున్నారు. చిన్న తరహా బాంబులు కొనేందుకు వరంగల్ వాసులు పెద్దపీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సందడిగా మారిన బాంబుల విక్రయాల కేంద్రాల దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. దీపావళి పండుగ సంబరాలు ఘనసంగా కొనసాగే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే వరంగల్లో ఉన్నటువంటి అన్ని పాయింట్లలో కూడా బాణసంచా విక్రయ కేంద్రాలు అయితే కిక్కిరిసిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మనతో కొంతమంది ఇక్కడ బాణసంచా విక్రయ కేంద్రాల్లో చాలామంది అయితే ఇక్కడ తమ సంతోషాన్ని వెలికించేందుకైతే బాణసంచాను కొనుగోలు చేసేందుకైతే వచ్చినట్టు సందర్భం కనబడుతుంది. సార్ చెప్పండి, ముఖ్యంగా గతంలో చూస్తే ఇప్పటివరకు చూస్తే బాణసంచా పరిస్థితి ఎట్లా ఉంది? ఎక్కువ శాతం ఎలా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఏ విధంగా స్వాగతిస్తున్నారు? ముఖ్యంగా ఎలాంటి చిన్నపిల్లల విషయంలో ఎలాంటి సూచనలు ఇస్తున్నారు మీరు? ముఖ్యంగా నమస్కారం. హ్యాపీ దీపావళి అందరికీ. ఈ దీపావళి మందులు కాల్చడం పిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రులు పెద్దల పర్యవేక్షణలో కాల్చాలి. వాళ్ళను ఒంటరిగా కాల్చడానికి పెద్దలను అనుమతించవద్దని కోరుతున్నాము. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని కాల్వాలని కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం ఎక్కువగా చిన్నపిల్లల ఐటమ్స్ ఎక్కువగా వచ్చినాయి. అతి తక్కువ ధరలకు పోయి విక్రయం చేస్తున్నాము. వ్యాపారం మనకుడిగా సాగుతుంది. అనుకున్నంత ఉధృతిగా అయితే లేదు, అయినా కూడా తక్కువ ధరతో మేము వ్యాపారం చేస్తున్నాము. చిన్నపిల్లల కోసం ఎలాంటి క్రాకర్స్ ఈసారి నూతనంగా ఏర్పాటు చేసినప్పుడు ఎలా ఉన్నాయని చెప్పుకోవచ్చు? ఇప్పుడు హెలికాప్టర్ అని, కిట్ క్యాట్ అని, జీబుంబా అని, డ్రోన్ అని, ఇట్లా ఈ రకంగా చాలా వెరైటీస్ వచ్చినాయి. ఇక్కడ చూసినా కానీ చిన్నపిల్లలకు అనుసంధానంగా అనువుగా ఉండే విధంగా ఈసారి వరంగల్లో దీపావళి పండుగ అయితే కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. మనతో కొంతమంది కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ అట్లా ఏం తీసుకుంటున్నారు? మాది కరీంబాద్ వరంగల్. కాకర్స్ను ఫ్యాన్సీ ఐటమ్ తీసుకోవడానికి వచ్చాను. చూస్తున్నాను కేజీ సేల్ వచ్చేసి 650 రూపీస్ అటండి. అది చూస్తున్నాను 650 రూపీస్ అంటే మరి ఎక్కువ ఉందా తక్కువ ఉందా రేట్ అని చెప్పి చూస్తున్నాం. సో ఈ విధంగా వరంగల్లో అన్ని విక్రయ కేంద్రాల్లో బాణసంచా విక్రయ కేంద్రాల్లో రద్దీ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. మనతో చిన్న అంటే అమ్మాయిలు పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మమ్మీ ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అసలు ఫెస్టివల్ ఎలా కొనసాగుతుంది, డాడీతో వచ్చావు, ఏమేమి తీసుకున్నావు? నేను చిచ్చుబుడ్లు, కాకర పుల్లలు, ఇంకా భూచక్రాలు అన్నీ ప్రైమరీ ఐటమ్స్ తీసుకున్నాను. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హన్మకొండ. చాలా మంచిగా అనిపిస్తుంది. ఐఎమ్ కమింగ్ ఫస్ట్ టైం టు ద షాప్. అన్నీ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు దీపావళి పండుగ? ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? అన్నీ అమ్మమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ కాకర పుల్లలు, బాంబ్స్ అన్నీ పేలుస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఫ్యామిలీ అంతా కూర్చొని దీపాల ముందు కూర్చొని ఎంజాయ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది. మీరు చెప్పండి, పిల్లలు ఏ విధంగా కోరుకుంటున్నారో మీరు ఎలా ఇప్పిస్తున్నారు? పిల్లలకి దీపావళి పండుగ అనగానే మొదటగా గుర్తుకొచ్చేది బాంబులు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ బాంబులు కావాలా. పండుగ అనగానే ఫస్ట్ పొద్దున్న లేవగానే స్టార్ట్. అందుకే పిల్లలకి ఎంజాయ్ అనేది దీపావళి అంటే బాంబులు కావాలా, ఎంజాయ్ చేయాలా, దీపాలు పెట్టుకోవాలా. ఇవన్నీ ధరలు ఎట్లా ఉన్నాయి? ధరలు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి కొద్ది పెరిగాయి. రీజనబుల్గానే అయితే లేవు, చాలా వరకు పెరిగాయి. అన్ని ధరలు పెరుగుతున్నాయి, ఇవి కూడా పెంచారు అంతే. చేయాలి కదా సార్, తప్పదు కదా. యాజ్ ఏ పేరెంట్గా మనం అన్నీ ఫుల్ఫిల్ చేయాలి వాళ్ళకి. మొత్తంగా చూసుకుంటే వరంగల్ ట్రై సిటీతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని అంటే క్రాకర్స్ విక్రయ సెంటర్లో పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి కోలాహలం అయితే ప్రారంభమైంది. ఈరోజు రేపు 2 రోజుల పాటు విక్రయ సెంటర్ల వద్ద మాత్రం పూర్తిగా రద్దీగా ఉంటుంది. ఎల్లుండి తర్వాత మధ్యాహ్నం తర్వాత ఈ విక్రయ కేంద్రాలు ముఖ్యంగా టపాసులకు సంబంధించినటువంటి కేంద్రాలు అయితే మూతపడిపోతాయి. ఆ తర్వాత జనరల్గా కంటిన్యూషన్ అవుతుంది. ఈ విధంగా పూర్తి స్థాయిలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాంబుల విక్రయ కేంద్రాల వద్ద అయితే సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.